అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. సో, దీనికి హీరోయిన్ కావాలంట 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ కావాలంట 20-25 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే మేల్ క్యారెక్టర్స్‌కి 40-60 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ క్యారెక్టర్‌లకి 30-50 సంవత్సరాలలోపు వాళ్ళు కావాలంట. సో, మీరు ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్‌లో సెట్ అవుతారు అనుకున్నట్లయితే వీళ్ళని తప్పకుండా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. దా ఇలా కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, రాజశేఖర్ మిత్రి గారు అడిగారండి. సార్ ఆఫ్‌లైన్ ఆడిషన్ ఎలా తెలుసుకోవాలి? ప్రొడక్షన్ ఆఫీస్‌కి వెళ్తే మన ఆడిషన్ ఇవ్వొచ్చా అని అడగటం జరుగుతుంది. సో, ఇప్పుడు ఆన్‌లైన్ ఆడిషన్స్ అనేవి మీకు చాలా కొద్ది వాటికే ఉంటాయండి. మాక్సిమం ఆఫ్‌లైన్ ఆడిషన్సే ఉంటాయి. సో, ఆఫ్‌లైన్ ఆడిషన్స్ అంటే ఏంటంటే ఫస్టు ఫర్ ఎగ్జాంపుల్ నా నా నాదే ఒక ఆడిషన్ కాల్ నేను పెట్టాననుకోండి. ఆడిషన్ కాల్ పెట్టినప్పుడు మీరేం చేయాలి? నాకు నేనడిగిన రిక్వైర్మెంట్స్ ఏవైతే అంటే ఫోటోలు అడుగుతున్నానా? వీడియోలు అడుగుతున్నానా? అలాగే ఎలాంటి లుక్‌లో అడుగుతున్నాను? దానికి తగ్గట్టు ఫోటోలు, వీడియోలు పెట్టడం అనేది మీ బాధ్యత. వన్స్ ఫోటోలు, వీడియోలు పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలి అంటే, నా పర్టిక్యులర్ క్యారెక్టర్ నేననుకున్న క్యారెక్టర్ మీరు సెట్ అవుతారు అనుకున్నట్లయితే, నేను మిమ్మల్ని ఒకసారి ఆఫీస్‌కి రండి అని అడుగుతాను. ఆఫీస్‌కొచ్చినప్పుడు నేను ఒకటి ఏదైనా ఎనాక్ట్ చేయమని అడుగుతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రదర్ క్యారెక్టరో, ఫాదర్ క్యారెక్టరో, లేదంటే హీరో క్యారెక్టరో, హీరో ఫ్రెండ్ క్యారెక్టరో, హీరోయిన్ క్యారెక్టరో, హీరోయిన్ మదర్ క్యారెక్టరో, సిస్టర్ క్యారెక్టరో, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరో ఇలాగ ఏదైతే లేదంటే విలన్ క్యారెక్టర్సో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నేను మిమ్మల్ని అడిగి మీ చేత చేయించుకుంటాను. ఒకసారి చేయించుకొని ఓకే. వీళ్ళు చేయగలుగుతున్నారు. వీళ్ళ వల్ల నాకు సెట్‌లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వేస్ట్ అవ్వదు. వీళ్ళు వన్ టేక్‌లో ఆ పర్టిక్యులర్ దాన్ని చేయగలుగుతారు. నాకు టైం వేస్ట్ అవ్వకుండా నేను వీళ్ళతోటి చేయించుకోగలను అనే నమ్మకం నాకు ఏర్పడినప్పుడు నేనేం చేస్తాను, ఓకేనండి మనం పర్టిక్యులర్ డేట్ నుండి పర్టిక్యులర్ డేట్ వరకు సినిమా చేస్తున్నాము. సో, ఆ సినిమా చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ఉందో మీరు ఆ పర్టిక్యులర్ డేస్‌లో వేరే పనులేం పెట్టుకోకండి. ఆ పర్టిక్యులర్ డేస్‌లో మనతోటి పనిచేసే ఒక ఇదిని మీరు ఏర్పరచుకోండి అనే టైప్‌లో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆ రిక్వెస్ట్ ప్రకారం మీరు మనతోటి కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మీరు ఒకవేళ నేను డైరెక్ట్‌గా ఏదైనా సినిమా ఆఫీస్‌లోకెళ్ళి ఆడిషన్స్ ఇవ్వొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ 'మైత్రి' వాళ్ళ ఆఫీస్‌కి నేను వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ సినిమా జరిగినా జరగకపోయినా నేను ఆడిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. 'రాజుగారి' ఆఫీస్‌కి ఆడిషన్ ఇద్దాం అనుకుంటున్నాను. 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ఆడిషన్‌లు ఇద్దాం అనుకుంటున్నాను. 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి ఆడిషన్‌లు ఇద్దాం అనుకుంటున్నాను. అంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కి ఆఫీస్‌లు వాళ్ళు ఎప్పుడూ ఉంటాయి కదా! అలాంటి ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళి నేను ఆడిషన్ ఇద్దాము అనుకుంటున్నాను అంటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, నాకు ఆర్టిస్ట్‌లు అనేవాళ్ళు ఎప్పుడు కావాలి? ఓన్లీ నేనేదైనా సినిమా మొదలుపెట్టేటప్పుడు, లేదంటే సినిమా జరుగుతున్నప్పుడే నాకు ఆర్టిస్టులతోటి పని. మిగతా సందర్భాల్లో నాకు ఆర్టిస్టులతోటి పని ఉండదు కదా! సో, నేను మీ అందరికి చెప్పేదేంటి అంటే, అప్పుడు మాత్రం ఆడిషన్స్ తీసుకుంటారు. మిగతా టైంలో వెళ్ళినట్లయితే, మీకు ముందు వాచ్‌మెన్ దే వోంట్ యాక్సెస్ యూ టు గెట్ ఇన్. లోపలికెళ్ళటానికి కావచ్చు, లేదంటే ఎవరినైనా మీట్ అవ్వటానికి కావచ్చు, వాళ్ళు మీకు టైం ఇవ్వరు. సో, అక్కడికెళ్ళి నేను ఆఫీస్‌కెళ్ళాను. కనీసం నన్ను లోపలికి కూడా పోనివ్వలేదు. నన్ను చాలా అవమానించారు అనే టైప్‌లో రేపనేదో మీరేదో సక్సెస్ అయ్యి యూట్యూబ్‌లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వటం కన్నా కూడా, వాళ్ళు ఎప్పుడు రమ్మంటున్నారు? వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళొక యాడ్ పోస్ట్ ఎక్కడో ఓ దగ్గర చేస్తారు. ఆ పోస్ట్‌లో మీరు యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే మీరేం చేయాలి? వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు మాత్రమే ఆడిషన్స్ తీసుకుంటారు. మిగతా టైం అంతా వాళ్ళు ఆడిషన్‌లు తీసుకోవడానికే ఆఫీసులు పెట్టుకొని ఉండరు కదా! ఇప్పుడు మీరెళ్లారు, ఆడిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆడిషన్ తీసుకునే వాడికి సాలరీ ఇవ్వాలా? ఉత్త పుణ్యానికి మీరు ఎళ్లి రావడానికి మీకు దారి ఖర్చులు వేస్టా? సో, నా ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి. అప్పుడు మాత్రమే మీకు అన్ని రకాలుగా యూజ్ అవుతుందనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 7386135124. ఐ రిపీట్ 7386135124. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్‌లోకెళ్ళి ఐ కొట్టడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.